రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ గుడి పాలక వర్గం ఆలయ కమిటీలో అన్ని వర్గాలకు అవకాశం కల్పించినట్టు మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచెన్న గారి లక్ష్మారెడ్డి తెలిపారు. సామాజిక దృక్పథంలో అన్ని వర్గాల వారికి ఆలయ కమిటీలో ప్రాధాన్యత కల్పించామని లక్ష్మారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ పాలక వర్గం ఈ రోజు కొలువుదీరింది. గుడి శాశ్వత చైర్మన్ రేడిగళ్ల రత్నం సహా 6 కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. పాలక వర్గాన్ని శాల్వలతో ఘనంగా సన్మానించారు లక్ష్మారెడ్డి. దేవాలయానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. నిజాయితీ దేవభక్తితో పనిచేసి ప్రతి భక్తుడికి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శన భాగ్యం కలిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మోహన్ రావు, దేవాదాయ శాఖ అధికారి ప్రంజిత్ సహా డైరెక్టర్లు, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నేతలు అధిక సంఖ్యలో పాల్గొని సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. రావిరాల గ్రామంలో ఒక పెద్ద పేరున్న టెంపుల్ కమిటీ అన్ని వర్గాల వాళ్ళకి సమాన గౌరవంతో కమిటీ వేయటం జరిగింది. ఈ దేవుడి దీవెనలు ఈ డైరెక్టర్లకు ఉండాలని చైర్మన్తో సహా, అదేవిధంగా ఈ గ్రామస్తులకు ఉన్న కష్టాలన్నీ పోవాలని, మంచి జరగాలని నేను దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. ఈ డైరెక్టర్లందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధి ఒక గొప్ప టెంపుల్గా, ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మారే విధంగా శాయశక్తుల కృషి చేయాలని, ప్రభుత్వం తరఫున మరియు దాతల తరఫున ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడటానికి నేను శాయశక్తుల కృషి చేస్తానని కూడా డైరెక్టర్లకు అందరికీ తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి బాలరాజు గారు కానీ, గోవర్ధన్ రెడ్డి గారు కానీ, అర్జున్ గారు కానీ, అదేవిధంగా శ్రీలతమ్మ గారు కానీ, చంద్రశేఖర్ రెడ్డి మరియు పల్లవి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ టెంపుల్ కమిటీ చైర్మన్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దీనికి పనిచేస్తున్నందుకు అతనికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా మంచి పేరు మీరు తెచ్చుకొని ఈ టెంపుల్కి తీసుకొచ్చి ఈ ప్రజలకందరికీ మంచి జరిగేట్టుగా మీరు రోజు పూజలు చేయవలసిందిగా నేను ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ.